థర్డ్ థింగ్ ఏంటంటే థీమ్స్. మనకి ఇంతవరకు లాస్ట్ ఇయర్ వరకు 9 థీమ్సే ఉండేవి. ఇప్పుడు కొత్తగా ఎఫ్ఆర్ఏ థీమ్ అంటూ థీమ్ 10, పిఎస్ఆర్‌కి సంబంధించిన వాళ్ళకి థీమ్ 11 అని చెప్తూ 2 థీమ్‌లు ఎక్స్‌ట్రా యాడ్ చేస్తూ టోటల్‌గా 11 థీమ్స్ అయ్యాయి మనకి. ఈ 11 థీమ్స్‌లో మనం ఏ థీమ్ ఎంచుకోవాలనేది మనం ఆల్రెడీ నిర్ణయ యాప్‌లో మనం మన తాలూకు థీమ్‌ని డిసైడ్ చేసేసుకున్నాం. ఆ యా ఆ ఆ పర్టిక్యులర్ థీమ్ మనం తీసుకోవాలి. చిన్న ప్రాబ్లమ్ ఏంటంటే ప్రాబ్లమ్ కాదు, కొంత వెసులుబాటు కూడా ఇచ్చేది ఏంటంటే మనం ఏ థీమ్ అయితే ఎంచుకుంటున్నామో ఆ థీమ్‌లో మొత్తం 25% ఆఫ్ ది వర్క్స్‌ని మనం చూపించగలగాలి ప్లాన్‌లో. సపోజ్ థీమ్ 3 ఉందనుకోండి, దాంట్లో 33 వర్క్స్ ఉన్నాయి. ఈ 33 వర్క్స్‌లో ఖచ్చితంగా 9 వర్క్స్ అనేవి మనం చూపించాలి. కానీ 9 కన్నా ఒక 50% వరకు, లేకపోతే 9-15 మధ్య వర్క్స్ చూపిస్తే మనకి ఆ పిఏఐ ఇండికేటర్‌లో మార్క్స్ అనేవి మనకి పెరుగుతాయి. అయితే ఈ 25%కి ఎంత అమౌంట్ దేని నుంచి వాడాలి అంటే ఖచ్చితంగా ఈ థీమ్స్‌కి సంబంధించిన వర్కులకి అన్‌టైడ్ ఫండ్‌ని వాడాలి. అది కూడా 25% అబోవ్ ది 25%, నియర్ అబౌట్ 25%. అంటే ఇప్పుడు సపోజ్ 1,00,000 రూపీస్ మనకు అన్‌టైడ్ ఫండ్ ఉంటే దానిలో 25,000 రూపీస్ మస్ట్ అండ్ షుడ్‌గా మనం థీమ్స్ మీదే ఖర్చు పెట్టాలి. ఇంకా మనకి థింగ్స్ ఏంటంటే ముఖ్యంగా ఈ టైడ్ ఫండ్, అన్‌టైడ్ ఫండ్‌కి సంబంధించి 10-20% మించి మనకి రోడ్స్‌కి సంబంధించిన వర్క్స్‌ని మనం పెట్టుకోకూడదు. 10-20% మధ్య మాత్రమే మనం రోడ్స్‌కి సంబంధించిన వర్కుల్ని అన్‌టైడ్ ఫండ్ నుంచి వాడాలి.